హాయ్ గాయ్స్! ఈ వీడియోలో మనం మొన్న ఫ్రైడే అంటే ఏప్రిల్ 18, 2025 అలానే నిన్న మండే ఏప్రిల్ 21, 2025 రోజు తీసుకున్న ట్రేడ్స్ కోసం మాట్లాడుకుందాం. నేను ఈ ట్రేడ్స్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భాస్కర్. నేను ఈ 2 days లో 3 ట్రేడ్స్ ప్లాన్ చేశా. బట్ మార్కెట్ లో నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. దీనిలో ఫస్ట్ ట్రేడ్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రేడ్ నేను మొన్న ఫ్రైడే రోజు లండన్ సెషన్ లో యూరోలో ప్లాన్ చేశా. బట్ ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ముందే అప్డేట్ చేశా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏమని? ఈ రోజు యూఎస్డి బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. సో నేనైతే పర్సనల్ గా ఏం ట్రేడ్స్ ప్లాన్ చేయనని ముందే చెప్పా అని ఆల్రెడీ చెప్పా. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. కానీ మార్కెట్ లో నేను ఈ ఎంట్రీ తీసుకుంటే ఇది నా ఫుల్ టార్గెట్ ని హిట్ చేసింది. రీజన్ మీకు కనిపిస్తుంది కదా, నా జోన్ నుంచి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో అని. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. దీనిలో సెకండ్ ట్రేడ్ నేను నిన్న న్యూ ఇయర్ సెషన్ లో యూరోలో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడ్ ని స్వీప్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. దీనిలో నా స్టాప్ లెస్ హిట్ అయింది. ఈ ట్రేడ్ లో నేను $54 లాస్ అయ్యా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.54% లాస్ అయ్యా. థర్డ్ ట్రేడ్ నేను నిన్న న్యూ ఇయర్ సెషన్ లో యూరోలో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా పిఓ ని టచ్ చేసి హెచ్డిఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకుని పడుకుని పోయా. నేను మార్నింగ్ లేచి చూసేసరికి డీప్ ప్రాఫిట్స్ రన్ అవుతుంది. కొద్దిసేపటికి నా బ్రేక్ ఈవెన్ ని మార్కెట్ హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $50 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.50% ని గెయిన్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్ అండ్ థర్డ్ ట్రేడ్ సేమ్ పేర్ లో సేమ్ టైం కి ఎంట్రీ తీసుకున్నా. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సెకండ్ ట్రేడ్ నేను నా సబ్జెక్ట్ మీద తీసుకున్నా. అలానే థర్డ్ ట్రేడ్ కూడా నా సబ్జెక్ట్ మీద తీసుకున్నా. కానీ సెకండ్ ట్రేడ్ నాకు స్టాప్ లెస్ హిట్ అయింది. థర్డ్ ట్రేడ్ నాకు బ్రేక్ ఈవెన్ హిట్ అయింది. అంటే సెకండ్ ట్రేడ్ యొక్క లాస్ ని థర్డ్ ట్రేడ్ లో రికవరీ చేశాను. ఇలాంటి ట్రేడ్స్ లో మీ సైకాలజీని బిల్డ్ చేసుకోండి. నేనైతే నా క్లయింట్స్ కి క్లాస్ తో పాటు సైకాలజీని బిల్డ్ చేయిస్తా. మీకు ఇప్పుడు అనిపించవచ్చు, వీడు కూడా స్టార్ట్ చేశాడండి, క్లాస్ జాయిన్ అవ్వండి అని, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అని. ఇక్కడ విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర మీరు జాయిన్ అవ్వాలి, నా దగ్గర క్లాస్ తీసుకోవాలి అని నేను చెప్పడం లేదు, ఓకేనా? మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. కానీ మంచిగా నేర్చుకొని మనీ ఎర్న్ చేయండి. అది మీకు చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, అలానే వేస్ట్ కూడా అవ్వదు, యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే. నాకు నిమిషం పట్టదు, ఓకేనా? నేను కాల్ స్టార్ట్ చేస్తానంటే చాలా మంది జాయిన్ అవుతారు, కానీ నాకు ఇష్టం లేదు అలాగా. ఎందుకంటే నేను చెప్తే మీరే నేర్చుకుంటారు. ఇంకా మీకేం అర్థం అవుతుంది? నాకు మనీ వస్తాయి కాల్స్ చెప్తే, కాదన్ను. కానీ మీకేం అర్థం అవుతుంది? ఏదో ఒకరోజు నేను లేను, సో మీరు ట్రేడ్ చెయ్యాలి కదా. ఎలా ట్రేడ్ చేస్తారు? నేను కాల్స్ ఇవ్వను. ఆ రోజు మార్కెట్ మంచి మూమెంట్ లో ఉంటది, నేను అది కాల్స్ ఇవ్వను. అప్పుడు మీరేం చేస్తారు? అందుకే మనం నేర్చుకొని మనమే సంపాదించండి. ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి. అది మీకు చాలా మంచిది. ప్లీజ్ దయచేసి ఎవరు కాల్స్ తీసుకోవద్దు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కి చెప్తున్నా, దయచేసి కాల్స్ తీసుకోవద్దు. ఎవరైనా సరే ఫండింగ్ ఛానల్ పాస్ చేయిస్తాం మాకు ఇవ్వండి అంటే మీ అకౌంట్ ని ఇవ్వద్దు. మీరే ట్రేడ్ చేసుకొని మీరే సంపాదించుకోండి, మీరే పాస్ అవ్వండి. ఆ ఫీల్ వేరే. అసలు మీకు కూడా తెలుసు కదా, అది మనం ఒకరి కష్టం మీద ఎప్పుడు బతకూడదు, మన కష్టం మీద మనం బతకాలి. అది ఫ్యాక్ట్. అది దీన్ని ఎవరు ఒప్పుకోరులే. మీ కష్టాన్ని వేరే వారికి ఇవ్వద్దు. సో మీరే కష్టపడండి, మీరే హ్యాపీగా ఉండండి. మీలో ఎంతమంది ఫోరెక్స్ ట్రేడ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ 3 ట్రేడ్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ముందే అప్డేట్ చేసా. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో వస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దేర్. బాయ్.